హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ చైనా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. ముందు నుంచి ఉన్న సమస్యలు మాల్దీవుల ప్రమేయంతో కాస్తంత ముదిరాయి. దీనికి తోడు భారత్ వరుసపెట్టి మిసైల్ లాంచింగ్స్ తో పొరుగు దేశాలను వణికిస్తోంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అమర్చిన అగ్ని-5 మిసైల్ ను సోమవారం విజయవంతంగా పరీక్షించారు. టెస్ట్ సక్సెస్ఫుల్ అయిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. అయితే ఈ మిసైల్ టెస్టింగ్ గురించి చైనా భయపడింది. మన ప్రయోగంపై నిఘా పెట్టేందుకు ఏకంగా ఒక గూఢచర్య నౌకను భారత్ తూర్పు తీరానికి పంపించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ప్రస్తుతం ఆ చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01 భారత తీర ప్రాంతంలో అంతర్జాతీయ జలాల్లో ఉంది. విశాఖపట్నం తీరానికి 480 కిలోమీటర్లు లేదా 260 నాటికల్ మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉంది. ఇదే సమయంలో భారతదేశం తన 3 న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ ను ఆ ప్రాంతంలో మోహరిస్తుంది. ఇవి దేశంలోని అత్యంత సెన్సిటివ్ వెపనరీలో భాగం. అగ్ని-5 మిసైల్ టెస్ట్ కి ముందు భారత్ మార్చి 7న NOTAM అడ్వైజరీ జారీ చేసింది. దీన్నే నోటిఫికేషన్ టు ఎయిర్మెన్ అంటారు. ఇది నో ఫ్లై జోన్ ను సూచించేందుకు వినియోగించే పదం. బంగాళాఖాతం మిసైల్ టెస్ట్ చేపడుతున్నట్లు భారత్ NOTAM జారీ చేసింది. మార్చి 11 నుంచి 16 మధ్య ఎప్పుడైనా మిసైల్ టెస్ట్ నిర్వహించవచ్చని చెబుతూ 3500 కిలోమీటర్లను నో ఫ్లై జోన్ గా పేర్కొంది. బంగాళాఖాతానికి దక్షిణంగా విస్తరించిన ప్రాంతంలో నో ఫ్లై జోన్ ఉంటుంది. అయితే అంతకుముందే మన మిసైల్ టెస్ట్ పై నిఘా వేసేందుకు చైనా ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగా జియాంగ్ యాంగ్ హాంగ్ 01 నౌకను భారత తీర ప్రాంతానికి పంపించింది. మారిటైమ్ అనలిటిక్స్ ప్రొవైడర్ మెరైన్ ట్రాఫిక్ రిపోర్ట్ ప్రకారం ఈ చైనా నౌక ఫిబ్రవరి 23న చైనాలోని కింగ్డావో పోర్టు నుంచి బయలుదేరింది. భారతదేశం చైనా మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామాలు సంభవించాయి. ప్రత్యేకించి మరొక చైనా పరిశోధనా నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 03 ఇటీవల మాల్దీవుల సమీపానికి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితుల తీవ్రత పెరిగింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు భారత బలగాలను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఇది న్యూఢిల్లీ మాలే మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో సమావేశం సందర్భంగా మొయిజు చేసిన వ్యాఖ్యలు మిత్రపక్షాలను మార్చే సంకేతాలను పంపాయి. ఇది భారతదేశంలో ఆందోళన కలిగిస్తుంది. గత నెలలో చైనీస్ నౌకను మాలేలో డాక్ చేయడానికి ముందు మాల్దీవులు ఎటువంటి పరిశోధనలు చేయలేదని, రొటేషన్ రీప్లేస్మెంట్ కోసం మాత్రమే వస్తాయని చెప్పారు. అయినప్పటికీ భారతదేశం ఆందోళనలు మాల్దీవుల జలాలను దాటి విస్తరించాయి. ఈ నౌక శ్రీలంక మాల్దీవుల మధ్య జల మార్గాలలో ప్రయాణిస్తుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్